ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్ ఏప్రిల్ 6 నుండి 11 వరకు. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు సురక్షిత మాతృత్వ పద్ధతులపై కార్యక్రమం MCH బ్లాక్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూర్యాపేటలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హాజరయ్యారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్ 6 ఏప్రిల్ నుండి 11 ఏప్రిల్ 2026 వరకు కార్యక్రమాలలో భాగంగా 3వ రోజు సురక్షిత మాతృత్వ పద్ధతులు పై కార్యక్రమం MCH బ్లాక్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూర్యాపేటలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సురక్షిత మాతృత్వ పద్ధతులు సందేశాత్మక నాటికి ప్రదర్శించిన ఆరోగ్య సిబ్బందిని అభినందించి గర్భిణీ స్త్రీల పరీక్షల ప్రాముఖ్యత, సాధారణ ప్రసవాలు, ఆసుపత్రిలో ప్రసవాలు ప్రాముఖ్యతను వివరించారు. అలాగే PCPNDT చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ గర్భంలో శిశువు లింగ నిర్ధారణ నిషేధం మరియు దానికి సంబంధించిన శిక్షలను వివరించారు. శిశువుల సంరక్షణపై కూడా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న నర్సింగ్ విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేసి హాస్పిటల్కి వచ్చు గర్భిణీ స్త్రీలకు సరిపడు కుర్చీలు, త్రాగునీరు సౌకర్యం సంబంధిత అధికారులను కోరారు. అంతకుముందు సురక్షిత మాతృత్వ పద్ధతులపై ఆరోగ్య సిబ్బంది నాటిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తల్లి మరియు శిశువుల మరణాలను తగ్గించడం కోసం ముందస్తు గుర్తింపు, సమయానుకూల రిఫరల్ సేవలకు మెరుగుపరచడం మరియు ఆరోగ్యవంతమైన తల్లి, ఆరోగ్యవంతమైన శిశువు, సంతోషకరమైన కుటుంబం కోసం సురక్షిత మాతృత్వాన్ని ప్రోత్సహించడం. సుమారు 80 మంది వైద్య సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. వారిలో గర్భిణీ మహిళలు, ప్రసవానంతరం మహిళలు మరియు వారి సహచరులు, వైద్యులు, ఆశా వర్కర్లు, నర్సింగ్ అధికారులు మరియు గవర్నమెంట్ నర్సింగ్ కళాశాల సూర్యాపేట విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు సమాచారాత్మక పోస్టర్లను ప్రదర్శించి గర్భిణీ స్త్రీల కోసం యాంటీనాటల్ కేర్పై నాటికను ప్రదర్శించి అవగాహన కల్పించారు. నర్సింగ్ విద్యార్థులచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడగా తల్లి మరియు శిశు ఆరోగ్యపై ముఖ్యాంశాలు వివరించబడ్డాయి. ఈ కార్యక్రమానికి DMHO వెంకటరమణ, మెడికల్ సూపరింటెండెంట్ GGH శ్రావణ్ కుమార్, DCHS గవర్నమెంట్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్, PO MHN మరియు CDPO సూర్యాపేట పాల్గొన్నారు.